తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా థియేటర్ల ఇష్యూ అయితే నడుస్తుంది. కానీ ఆ ఇష్యూ పక్కన పెడితే విజయవాడకి సంబంధించి ఎప్పటి నుంచో నడుస్తున్న ఓల్డ్ థియేటర్ అన్నపూర్ణ థియేటర్ విజయవాడలో మంచి పేరుగాంచిన థియేటర్ ఇక్కడ అందరికీ సుపరిచితమే. మరి ఈ అన్నపూర్ణ థియేటర్ ఒక్కసారిగా కుప్పకూల్చేశారు అని చెప్పి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట నుంచి అయితే అనేక మంది వచ్చి గుండాలు వచ్చి జేసీబీలతో పగలగొట్టారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం అన్నపూర్ణ థియేటర్ దగ్గరే ఉన్నాం. చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్లో కూడా అన్నపూర్ణ థియేటర్ కూల్చేసి ఉంది. కానీ ఎవరు కూల్చారు ఏంటి అనేది కూడా ఎవరికి అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతం మనతో పాటు ఈ థియేటర్ ఓనరే ఉన్నారు, కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనం అన్నపూర్ణ థియేటర్ చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్, సపరేట్ మాస్ బేస్ ఉంది. సో దీనికి సంబంధించి సడన్గా ఇది కూలిపోయింది, కూల్చేశారు, జేసీబీలు వచ్చినాయని చెప్పి బయట చాలా నడుస్తుంది. సో అసలు ఎందుకు ఇది జరిగింది? ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు. కరోనా వచ్చిన కాడి నుంచి థియేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నా థియేటరే కదమ్మా, ఏపీలో అందరు ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు. నేను గత 4 ఏళ్ల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నానమ్మా థియేటర్ నడపాలని. కానీ మా వల్ల కావట్లేదు. అసలు ప్రోడక్ట్ అనేది లేదు. ఏదైనా ప్రోడక్ట్ పెద్ద సినిమా వస్తే 3 రోజులేదమ్మా. దానివల్ల నేను వర్కౌట్ అవ్వదు. ఏమా నేను 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 10 లక్షల నష్టంతో భరాయించలేకపోతున్నాను. కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే కాంప్లెక్స్ కట్టుకుంటాం, లేకపోతే సైట్ సేల్ చేసేది. ఆ రెండింటి గురించి తప్పితే నేను వేరే నా మీద ఎవరికి కష్టాలు లేవు, నా థియేటర్ మీద ఎవరికి కష్టాలు లేవు. ఏ గోండాలు వచ్చి నా థియేటర్ పగలగొట్టే పరిస్థితి రాదు. అలాంటి పరిస్థితి వస్తే నేను అడ్డుకోగలను. కానీ నా ఓన్గా నేను పెట్టుకున్నప్పుడు నా సొంతంగా నేను చేసుకున్నాను. ఎవరో కావాలని మమ్మల్ని అల్లరి చేయటానికి నేను ఎవరి ప్రాపర్టీ కబ్జా చేయట్లేదు. నేను ఈ సంస్థకి గత 20 సంవత్సరాల నుంచి మేనేజింగ్ పార్ట్నర్. అంతకుముందు మా నాన్నగారు. నెక్స్ట్ ఇయర్కి 50 సంవత్సరాలు అవుతుందమ్మా ఈ కాంప్లెక్స్కి. అదమ్మా. అంతేగాని మీరు ఎవరి మాటలో నమ్మొద్దమ్మా. ఓనర్గా నేను చెప్తున్నాను. ఓకే, సుమారు ఎంత లాస్ అయ్యి ఉండొచ్చు సార్? అంటే ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టు ఒక 10 లక్షలు లాస్ అవుతున్నాము ఎవ్రీ మంత్ అంటున్నారు. అంటే ఇప్పటి వరకు మీకు ఎంత లాస్ లభించింది దీని ద్వారా? నాకు దాదాపు ఒక 50 లక్షలు నష్టం వచ్చిందమ్మా థియేటర్. సో లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది. అసలు కరోనా తర్వాత లాభం అనేది లేదమ్మా. మీరు అన్నట్టు విజయవాడలో అన్నపూర్ణ శకుంతల థియేటర్ అంటే ఒక ట్రేడ్ మార్కు. ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఏమ్మా ఎంతో గొప్ప గొప్ప సినిమాలు ఆడాను. అలాంటి ఆయన వాళ్ళ ఈ డెసిషన్కి వచ్చానంటే ఎందుకు వస్తానమ్మా, నేను భరాయించలేకపోతున్నాను. సో మీరేనా ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉన్నారా దీంట్లో? నేను నా తమ్ముళ్ళు 2 ఉన్నారమ్మా. వాళ్ళు కూడా దీనికి ఈ డెసిషన్కి ఓకే చెప్పారా? అందరూ కలిసానమ్మా. ఇప్పుడు నా ఇండివిజువల్ డెసిషన్ కాదు, నా తమ్ముళ్ళు నేను కలిసి ఫైనల్గా ఈ డెసిషన్లోకి వచ్చాము. అది జరిగింది. ఓకే, ఫైనల్గా మనం అంటే ప్రస్తుతం మీరు థియేటర్ ద్వారా లాస్ అవుతున్నాం. బయట చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు బంద్ చేస్తామని కూడా చాలా చోట్ల ఇది కూడా జరిగింది. మరి దానికి ఏమైనా రిలేటెడ్ ఉందా ఇప్పుడు ప్రజెంట్? దానికి దీనికి సంబంధం లేదమ్మా. నిజంగా ఏపీలో నా మనస్ఫూర్తిగా నాకున్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఏ థియేటర్ ఓనరు అన్హ్యాపీ తప్పితే హ్యాపీగా ఉన్న పర్సన్ ఒకటి లేరు. ఓనర్స్ దగ్గర ఎందుకో భయపడి ఏది చేయలేకపోతున్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. నా ఇష్టం ప్రకారం ఆ బంధుకి ఆటికి ఎటువంటి సంబంధం లేదు. నేను చాలా ఓర్పుగా 5 ఏళ్ల నుంచి దీన్ని మెయింటైన్ చేస్తున్నాను. 50 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఇక నా వల్ల కాక నేను చేయలేక అది నాకు వయసు కూడా పెరుగుతుందమ్మా. ఇవన్నిటిని తట్టుకోవాలంటే నేను ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అదమ్మా ప్రాసెస్. ఓకే, సో దీనికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి మీరు పర్మిషన్స్ అవి తీసుకున్నారా? అంటే సడన్గా ఒక థియేటర్ని కూల్చేస్తామంటే ఇక్కడ చాలా ఆందోళనలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. సో పోలీసులు ముందుగానే పర్మిషన్ తీసుకునే ఇది చేశారా? ఏమ్మా, పోలీసు వారికి ఇన్ఫామ్ చేసాం. వారు ఏం చెప్పారంటే పగలు కాకుండా రాత్రిపూట పగలు కొట్టుకోండి, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. అలాగే చేస్తామని మేము అలాగే చేసాము. అంతేగాని ఏ గోండాలో ఈ సెంటర్లో అన్నపూర్ణ థియేటర్ మీద, శకుంతల థియేటర్ మీద ఏ గోండా కాదు, థర్డ్ పర్సన్కి ఎవరికి ధైర్యం అనేది లేదమ్మా నా కాంప్లెక్స్ మీద.
ఎందుకంటే మేమేంటో అందరికీ తెలుసు విజయవాడ. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నిజంగా గోండాలే చేశారనుకోమ్మా, యాజ్ ఏ ఓనర్గా నేనే మీ అందరిని పిలిచి నా బాధలు చెప్పుకుంటాను. ఏమో పోలీస్ కంప్లైంట్ పెడతా, అన్ని రకాలు. కానీ అలాంటి ఏది జరగనప్పుడు నేను ఎందుకు చేయాలమ్మా? ఎందుకు ఇంత లాస్ ఎందుకు వచ్చిందంటారు? అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి బయట థియేటర్స్ ఎక్కువైపోయా, లేకపోతే ట్రెండ్ మారిందంటారా? ఎందుకు అన్నపూర్ణ థియేటర్కి క్రేజ్ ఎందుకు తగ్గిందంటారు? ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందమ్మ, మొత్తం స్క్రీన్ చేస్తారు. 3 days కన్నా కలెక్షన్స్ ఉండవు. 4th day నుంచి అయిపోతుంది. నేను ఆ వీక్ సినిమా వేయాలనుకోమ్మా, నాకు 3 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది. నాకు వచ్చే ఇన్కమ్ 3 lakhs. ఓకేమ్మా, దాన్ని సరిపో. నెక్స్ట్ 3 weeks నేనేం చేయాలమ్మా? సినిమా ఉండదు. మీరు ఎవరైనా చెప్పమానండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమ్మా, సినిమా హాల్స్ వాళ్ళు దెబ్బతింటానికి సినిమా ప్రోడక్ట్ అనేది లేదు. ఇప్పుడు ఈ సినిమాలు ఆడామ్మా మొన్న రాకాను, అది చూడమ్మా, కనీసం ఆ పోస్టర్ల డబ్బులు కూడా రావు. ఇక నేను ఎన్నాళ్ళని మెయింటైన్ చేస్తానమ్మా థియేటర్? అంత తప్పితే ఇది గూండాల వలన థర్డ్ పర్సన్ నా మీద ఎవరో అలాంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నా మీదకి ఎవరు వచ్చే ధైర్యం చేయరు. ఓన్గా ఏంటంటే కావాలని, ఇది పబ్లిక్ వ్యాపారం కాబట్టి నన్ను అల్లరి చేయటం. అదే ఇప్పుడు ఏంటి, సగం చేసి ఆపేశారు, ఇంకా పూర్తవుతుందా? ఎప్పుడు కల్లా పూర్తి చేస్తారు? మరి 2 months. ఎందుకంటే లోపలంతా మెటీరియల్ ఉంటున్నాం, ఏసీ, ప్రొజెక్టర్లు, సీట్లు అన్నీ ఉంటాయమ్మా. అవన్నీ ఒక్కొక్కటి డిస్పోజ్ చేసుకుంటా 3 months పడుతున్నాం మరి నాకు డిస్పోజ్ చేయడానికి. నెక్స్ట్ ఇది కాంప్లెక్సే కడతారా లేకపోతే ఏంటి? ఇంకా ఆలోచనలోకి రాలేదమ్మా. ఇది ఇప్పుడు మొత్తం తీసివేయడం వల్ల దీనివల్ల ఎంత నష్టపోతున్నారు మీరు? అంటే టోటల్గా ఈ 50 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు అన్నపూర్ణ థియేటర్కి. ఇప్పుడు నాకు ఇది మొత్తం తీసేయటం వలన ఒక 5 crores లాస్ అవుతాను. దానికి కూడా నేను సిద్ధపడి చేసుకుంటాను. 5 కోట్ల నష్టం ఒక థియేటర్ని అయితే నేలకూల్ చేసే పరిస్థితికి అయితే థియేటర్ యజమానులు వచ్చేసారు. సో మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఈ డెసిషన్కి తీసుకోలేకపోతున్నారు. ఎవరి ఇష్టం, ఇప్పుడు ఏ ఓనర్స్ ఇష్టం వాళ్ళదమ్మా, మనం ఒకళ్ళని చెప్పలేము. ఇప్పుడు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు లాస్ వచ్చింది, ఎవరన్నా వచ్చి నాకు సహాయం చేయగలరమ్మా? ఎవరు చేయరు. నేను ఎన్నాళ్ళని భరాయించనమ్మా? ఇప్పుడు మేము కరోనాలో మినిమం కరెంట్ అనేది మాతో కట్టించుకుంటే 30 లక్షల రూపాయలు కరెంట్ కట్టానమ్మా. ఆ 20 months ఒక్క పైసా కూడా నాకు ఇన్కమ్ లేదు. లేకపోయినా సరే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నేను కట్టాల్సి వచ్చింది. ఆ 30 లక్షలు కాక 20 లక్షలు స్టాఫ్కి 25%, 30% అలా పేమెంట్లు ఇవ్వటం వలన అదొక 20. కరోనాలో నేను 50 లక్షలు నష్టపోయానమ్మా. ఎంత నష్టపోతానమ్మా? ఇప్పుడు థియేటర్ అంటే యజమానులు కూడా చాలా ప్రేమగా ఉంటాను. మామూలు థియేటర్ కాదమ్మా, విజయవాడలో ఒక మార్క్ ఉన్న థియేటర్. మళ్ళీ అలాంటిది తీసేద్దాం అనుకుంటే ఆ పరిస్థితులు మీరందరూ అర్థం చేసుకోవచ్చు. అంతేగాని ఇది గూండాల వల్ల జరిగింది కాదమ్మా. సో మనం చూసుకోవచ్చు, ఎవరి వల్ల ఇది జరగలేదు. మా డెసిషన్, మా ఓన్ డెసిషన్ మేమే తీసుకున్నాము. మా 2 తమ్ముళ్ళు కూడా ఉంటారు, మా ముగ్గురం కలిపి ఈ డెసిషన్ తీసుకున్నాము. ఫైనల్గా మేము నష్టపోయాము అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. పూర్తిగా నష్టపోయిన తర్వాతే ఇంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ డెసిషన్ తీసుకోవాల్సిందంటేనే మరి థియేటర్స్ యజమానులకి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చూసుకోవచ్చు, మనం ఫస్ట్ నుంచి కూడా అన్నపూర్ణ థియేటర్కి చాలా క్రేజ్ ఉంది. ఒక్క విజయవాడలో ఫస్ట్ నుండి కూడా ఒక మాస్ థియేటర్, మాస్ బేస్ ఉన్న థియేటర్, ట్రెండ్ సెట్ చేసే థియేటర్ ఇదే కావచ్చు. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ జరిగే హడావిడి అంతా ఇంత కాదు. ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది హడావిడి కూడా. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీలతో కూడా అందరూ కలిసి వచ్చే అన్నపూర్ణ థియేటర్ ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా నేల కూలింది అంటే చాలా బాధాకరమైన విషయం. అందరూ కూడా దీని మీద చాలా బాధ వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. థియేటర్ యజమానులు కావచ్చు, లేదంటే థియేటర్కి సంబంధించి ఇక్కడికి వచ్చే అభిమానులు కావచ్చు, సినీ అభిమానులు కావచ్చు, చాలా కూడా నష్టపోయిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు, అంటే కరోనా సమయం దగ్గర నుంచి కూడా వాళ్ళు నష్టపోయిన పరిస్థితి ఫుల్గా నెలకొంది. కరోనా తర్వాత మేము చాలా లాస్ అయ్యాము. ఇప్పుడు ఈ థియేటర్ కూల్చేస్తే సుమారు 50 కోట్ల వరకు కూడా నష్టం చేకూరుతుంది మాకు. మేము ఏం చేయలేని పరిస్థితి, మా చేతిలో ఏం లేదు. కాబట్టి థియేటర్ని నేల కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా థియేటర్ యజమాని కూడా చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బాధని మనం ప్రస్తుతం ఆయన మాటలో చూడొచ్చు.
అంటే ఆయనకి ఆ పని చేయాలని ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ బయట వాళ్ళు ఎవరు కూడా ఈ పని అయితే చేయలేదు. మేమే డెసిషన్ తీసుకొని మేము నష్టపోయాము థియేటర్స్లో. ఇక ముందు అంటే అందరూ థియేటర్ ఓనర్స్ కూడా ఈ పరిస్థితినే ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. నేనైతే ప్రస్తుతం ఇలాంటి డెసిషన్ తీసుకున్నానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలాంటి థియేటర్స్ విజయవాడలో అంటే మనం ఎక్కువ థియేటర్స్ ఉన్న ప్లేస్ కూడా విజయవాడే. మరి ఇన్ని థియేటర్స్ ఉన్న విజయవాడ ఇప్పుడు ఒక్కొక్కటిగా నష్టపోయి ఇలా నేల కూల్చేసే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. థియేటర్స్ అసలు ఎందుకు నష్టపోతున్నారు? మొన్నటిదాకా మనం చూడొచ్చు ఇరు రాష్ట్రాల్లో కూడా థియేటర్స్ బంద్ అని చెప్పి కూడా ఒక ప్రకటన అయితే ఇచ్చారు. మరి ఆ ప్రకటన కూడా పూర్తిగా వాళ్ళు నిర్ణయం తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. థియేటర్స్ అయితే రద్దు చేసే పరిస్థితి అయితే లేదని కూడా అనుకున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదంటే థియేటర్ యజమానులు కానీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి నెలకొంటున్నాయి. మరి దానికి సంబంధించే ఇప్పుడు ఈ అన్నపూర్ణ థియేటర్ కూడా నేలకూల్చే పరిస్థితి నెలకొంది. కానీ గూండాలు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరూ చేసిన పరిస్థితి కాదు. ఇది మేమే నష్టపోయాం కాబట్టి మేమే నేలకూల్చుకున్నామని కూడా థియేటర్ యజమాని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.